హలో అండి. పండగ సీజన్ టైంలో చాలామంది అనవసరంగా ఎక్కువగా అన్నెసరీ బట్టలైతే మనము కొంటూ ఉంటాం కదా! అది ఎలా తగ్గించుకోవాలో కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి. నేను ఫాలో అయ్యేటివి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే క్లాత్స్ అనేది మనం ఎక్కువగా అన్నెసరీగా కొంటూ ఉంటాము. అది మనకు అవసరం వస్తుందని చెప్పి అన్నెసరీగా చాలా వస్తువులైతే కొంటాం. దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే నేనైతే షేర్ చేసుకున్నాను. ఒక 5 టిప్స్ అయితే మీతో చెప్తానండి. మీరు ఇవి ఫాలో అవ్వండి. మీరు కూడా అన్నెసరీ క్లాత్స్ కొనడం మీరు కూడా అవాయిడ్ అయితే చేస్తారు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ టైంలలో మనము ఎక్కువగా క్లాత్స్ ఎందుకు కొంటామంటే, అప్పుడు ఆ ఫెస్టివల్ సీజన్ టైంలో మనం ప్రతి పండగకు బట్టలు కొనాలని అనుకుంటూ ఉంటాము. అది రాంగ్ అండి. ఇప్పుడు మనం పండగల టైంలో మనం బట్టలు కొనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి మీరు 1 ఇయర్‌కి మీరు ఎప్పుడెప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ పండగలు ఉంటాయి కదా! అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అలా కొన్ని వాటికి మీరు లిస్ట్ ఔట్ చేసుకోండి. ఏ ఏ పండగకు కొనాలి? అలాగే మీరు బర్త్‌డేస్ కొ కొ కొంతమంది కొనాలనుకుంటుంటారు. అలా 1 ఇయర్‌కి మీరు ఎప్పుడెప్పుడు కొనాలని ఒక లిస్ట్ ఉందనుకోండి. దాని ప్రకారం మీరు అప్పుడు మాత్రమే కొంటారు. అలాగే ఒకవేళ మధ్యన అత్యవసరం అయ్యి ఏదైనా మ్యారేజెస్ అలా ఇంపార్టెన్స్ ఉంటే అప్పుడు కొనొచ్చు. కానీ మీకు ముందే ఒక లిస్ట్ ఉందనుకోండి. దానికి తగ్గట్టే మీరైతే బట్టలు కొనడానికి ఉంటుంది. ప్రతిదానికి లిస్ట్ రాసుకోవాలా అంటే కంపల్సరీ రాసుకోవాలండి. ఏదైనా గాని ఇక్కడ మైండ్‌లో మనం ఆలోచించామనుకోండి, అవి అలాగే వెళ్ళిపోతాయి. ఒక్కసారి బుక్ మీద రాసామంటే కంపల్సరీ ఆ పనులు గూడా అయిపోతాయి. మీరు ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మీరు బుక్ మీద అంటే ఒకటి నోట్ ప్యాడ్ ఒక పేపర్ స్టిక్కీ నోట్స్ ఉంటాయి గదా! వాటిలో గూడా రాసుకోవచ్చు. దీనివల్ల అనవసరంగా మనకు ఎక్కువగా అన్నెసరీ షాపింగ్ అనేది ఉండదు. ఇంట్లో బట్టలు గూడా ఎక్కువగా వచ్చి పడవు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అదే ఫస్ట్ అయితే 1 ఇయర్‌కి మీకు ఏమేం క్లాత్స్ కావాలో మొత్తం ఒకటి లిస్ట్ రాసుకోండి. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ అయితే చేసుకోండి. అనవసరంగా ఎక్కువగా మనమైతే పర్చేస్ అయితే చేయము. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు కొత్తగా ఏదైనా వస్తువు అంటే క్లాత్స్ ఏదైనా గానీ మీకు గానీ, మీ పిల్లలకు కానీ ఏదైనా గానీ ఒక చిన్న వస్తువు తెచ్చినప్పుడు అది డ్రెస్ గానీ ఏదైనా కానీ అది తెచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న పాతది గూడా దాన్ని తీసి పడేయాలండి. అప్పుడు ఇంట్లో ఎక్కువగా ఉండవు బట్టలు. అలాగే మీకు ఎంత అవసరమో అంత మట్టుకే ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఏదైనా మనకు కొత్తదొచ్చినప్పుడు పాత వస్తువులు పడేయకపోతే ఇంట్లో క్లమ్జీగా ఉంటుంది. దానివల్ల మైండ్ గూడా డిస్టర్బ్ అవుతుంది. మనం ఎక్కువగా బట్టలు కొనాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు మనకి ఏది వేసుకోవాలో తెలీదు. అసలు బట్టలు లేనట్లుగా అనిపిస్తది. అదే మీకు ఎంత అవసరమో అంతే ఉంటే వాటిలోనే మీరు యూజ్ అయితే చేసుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏది మీకు అత్యవసరమైతేనే అంటే ఏ క్లాత్స్ మీకు అవసరం కంటే అత్యవసరము, ఇది లేకపోతే పని జరగదు అనేవి వాటిని మాత్రమే కొనండి. ఏవి కూడా ఎక్కువ కొనుక్కోవద్దు. బ్రాండ్స్‌ను అలాగే ఆఫర్స్ పెట్టారని లేకపోతే కంపల్సరీ పండగలకు ఉండాలి అని మాత్రం ఎప్పుడు కొనుక్కోవద్దని. మీకు ఏదైనా అత్యవసరం ఇది లేదు అని అనుకున్న టైంలో మీరైతే పర్చేజ్ చేయండి. ఎప్పుడు కూడా మనకు డైలీకి కొన్ని ఎక్కడికైనా వెళ్ళడానికి కొన్ని ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు క్లాత్స్‌కే మనకు ఎక్కువగా మనీ అనేది వేస్ట్ అవుతుందని మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా క్లాత్స్‌కైతే పర్చేస్ అయితే చెయ్యొద్దు. ఒకవేళ మినిమమ్‌గా ఉంటే సరిపోతుందండి. అలాగే పిల్లలనుకోండి బాయ్స్‌కైతే గాని జీన్స్ ప్యాంట్లు ఒక 4 ఉంటే దాని మీదకి మ్యాచింగ్ ఒక 2 షర్ట్స్ ఉన్నాయనుకోండి ఈజీగా వాళ్ళకు సెట్ చేయొచ్చు. అదే గర్ల్స్‌కైతే ఒక 2 ఫ్రాక్స్ ఇప్పుడు పిల్లలు గూడా జీన్స్ యేసుకుంటున్నారు గాబట్టి జీన్స్ అలా మెయిన్‌గా చూసుకోండి. చూసుకొని దానికి తగ్గట్టు మీరు ఆహ్, ఏ ఏజ్ వాళ్ళు ఎంతవరకు అవసరం అనే దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువగా అంటే ట్రెండ్‌కి తగ్గట్టు ఎక్కువ కొనడం. ఇప్పుడు మీ దగ్గరున్న వాటితోనే మీరు ట్రెండ్‌కి తగ్గట్టుగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చండి. ఒక జీన్స్ ప్యాంట్ ఉందంటే దాని మీదకి ఒకటే టాప్ కాకుండా అంటే గర్ల్స్‌కి చెప్తున్నాను. ఒకటే టాప్ కాకుండా ఇప్పుడు పంజాబ్ డ్రెస్సులుంటాయి చూడండి. అలా పైనున్న టాప్ కూడా జీన్స్ ప్యాంట్ కిందకి వేసుకోవచ్చు గదా! అలాగే ఓన్లీ టాప్ ఉందనుకోండి, దాని కిందకి జీన్సే కాకుండా స్కర్ట్స్ గూడా వేసుకుంటే లుక్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అలా కొన్ని మనకు ఉన్న వాటిలోంచి పిల్లలు గూడా కొత్తగా క్రియేట్ అయితే చేసి, అలాంటి డ్రెసెస్ అయితే వేసుకోవచ్చు. ఇక శారీస్ విషయానికొస్తే బ్లౌజ్ ప్రతిదానికి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి. హ్మ్. ఒక బ్లౌజు మంచిది ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే దాన్ని ఒక 5, 6 చీరలకు మ్యాచ్ అయితే చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది గూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్‌కి మీరు బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. అలాగే ఏదైనా పండగల టైంలో కూడా ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది. మీరు శారీస్ కొనాలనుకుంటున్నారనుకోండి. ఎంత బడ్జెట్ పెట్టగలరో అంత మట్టుకే బడ్జెట్‌లోంచి మీరు కొనుక్కోండి సరిపోతుంది. అనవసరంగా బడ్జెట్ లేకపోయిందనుకోండి ఎక్కువగా కొనే అవకాశం అయితే ఉంటుంది. బడ్జెట్ ఉంటే మీకు ఓకే. ఇప్పుడు రూ. 1000 ఓకే. 1000లోనే కొనేస్తా. 2000
అదే ఎంతో కొంత మీరు ఒక బడ్జెట్ రౌండ్ చేసుకున్నారంటే, ఆ బడ్జెట్ లోపలే మీరు కొనే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా బడ్జెట్ లేకపోయిందనుకోండి మనకు కలర్స్‌ని చూసి డిజైన్స్‌ని చూసి టెంప్ట్ అయ్యి ఒకటికి 4 చీరలైతే కొంటూ ఉంటాం. డ్రెస్‌లైనా అలాగే కొంటూ ఉంటాం పిల్లలకైనా సరే. కాబట్టి బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఎక్కువగా మనీ అనేది వేస్ట్ కాదు. అలాగే మీకు అత్యవసరమైతే మాత్రమే కొనగలరు. ఇక లాస్ట్ వచ్చేసి పండుగ టైంలో ఉన్న వాటితో కూడా మీరు మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చెప్పాను గదా! 1 ఇయర్‌కి మీరు ఏ ఏ అంటే ఏ టైంలో ఏం కొనాలో ఒక లిస్ట్ ఔట్ చేసుకోండని. ఫస్ట్ వచ్చేసి మీరు బర్త్‌డేస్‌కన్నీ రాసుకోండి. తర్వాత మీకు ఒకవేళ మ్యారేజ్ డేకి లేకపోతే హ్మ్, మీ బర్త్‌డేస్‌కి అలా మొత్తం ఒకసారి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో బర్త్‌డేస్‌కి అలా రాసుకోండి. దాని తర్వాత ఏదైనా మనకు 1 ఇయర్‌లో ఒక 2నో, 3నో పండుగలు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి. వాటికి కొనాలనుకున్నాం అనుకోండి. అవి మాత్రం రాసుకోండి సరిపోతుంది. అలా లిస్ట్ ఔట్ చేసుకుంటే మీకొక ఐడియా వస్తుంది. ఓకే. నేను ఎంతో ఏ పండుగలకు కొంటున్నాను, ఎన్ని కొంటున్నాను అనేది గూడా మీకు కూడా తెలుస్తది. ఇక డైలీ యూజ్ బట్టలంటారా మీరు ఎప్పుడు అంటే సమ్మర్‌లో ఒకసారి కొంటే సరిపోతుంది. తర్వాత ఒక 6 మంత్స్‌కు ఒకసారి కొంచెం బడ్జెట్ చేసుకొని కొనుక్కుంటే సరిపోతుందండి. ప్రతిసారి చూసినటువంటి కొనాల్సిన అవసరం లేదు. క్లాత్స్ ఎక్కువగా మన పండుగ టైంలో ఎందుకు కొంటామంటే అప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం పండగ టైంలో కంపల్సరీ కొత్త డ్రెస్ వేసుకోవాలనుకుంటాం. ప్రతి పండుగకు మనం కొత్త డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం లేదండి. అంటే మెయిన్‌గా కొన్ని పండుగలుంటాయి గదా! వాటికే మీరు వేసుకోవచ్చు. అంటే కొంతమంది పెద్దల పండుగని చేసుకుంటారు. అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునేది. అలాగే ఇంకొకటొచ్చేసి సంక్రాంతికి కొంతమంది కొత్త సంవత్సరం ఉగాదికి కొత్త సంవత్సరంలాగా కొత్త బట్టలు కొంటూ ఉంటారు. అలా కొన్ని మెయిన్ వాటికి కొంటే సరిపోతుంది దసరాకు అలా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కల విధంగా ఉంటుంది గదా! అలా వాళ్ళకి నచ్చిన పండుగలలో మెయిన్ పండుగలోని రెండో, మూడో ఉంటాయి మాక్సిమం. అలాంటి వాటికి కొంటే సరిపోతుంది. అంతే తప్ప ఆఫర్స్ పెట్టారని వేరే వాళ్ళు షాపింగ్‌కెళ్తుంటే మనం టైమ్ పాస్‌కి వెళ్లి కొనడం ఇదంతా చేయొద్దండి. అనవసరంగా పండుగ టైంలో అస్సలు ఎక్కువగా షాపింగ్ జోలికే వెళ్ళొద్దు. ఒకేళ ఆఫర్స్ ఉన్నాయి మీకు అవసరం ఉంది అంటే ఒక్కసారి కొంటే పర్చేజ్ అందుకే బడ్జెట్ రాసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకే. నేను ఒక 1 ఇయర్ ఈ టిప్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకే తెలుస్తుంది. ఓకే. నేను 1 ఇయర్‌కి ఎన్ని టైమ్స్ కొంటున్నాను, ఎన్ని క్లాత్స్ అంటే ఎన్ని బట్టలు కొంటున్నాను మీకైతే అర్థమవుతుంది. అందుకే పండుగ టైంలో ఉన్న వాటితో కూడా మీరు మేనేజ్ చేయడానికైతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలో గూడా ఒక్కసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే షేర్ చేయండి. మీరు పండుగల టైంలో ఎంత బడ్జెట్ అంటే ఎంత మనీ వేస్ట్ చేసి అంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇంటికొచ్చాక చూసుకుంటాం కదా! వన్ ఏ డ్రెస్సులైనా, ఏ శారీస్ అయినా, ఏ బట్టలైనా 1, 2 టైమ్స్ కంటే ఎక్కువగా వెయ్యము. కాబట్టి మీరు పండుగ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఆఫర్స్‌కి టెంప్ట్ అయ్యి అలాగే మనకు కావాలి గదా! అని చెప్పి అన్నెసరీగా మనమైతే బట్టలనేది కొనకుండా కొంచెం అవాయిడ్ అయితే చేసుకోండి. ఇక ఇంతటితో వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.